ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 4 and verse 39. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. And he arose and rebuked the wind and said unto the sea, Peace, be still. And the wind ceased, and there was a great calm. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు సముద్రంలో ప్రయాణిస్తున్నారు. యేసు ప్రభువారితోటి కొంతమంది శిష్యులు ఉన్నారు. అంటే చూడండి, ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా ఈ తుఫాను లేకపోతే అలలు ఇవన్నీ కామన్, ఎందుకంటే అది సముద్రం కాబట్టి. పిల్లరా, ఇక్కడ సత్యం గుర్తించాలి. ఈ లోకపు యాత్రలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు, కష్టములు, దుఃఖములు వస్తాయి. అక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. ఆ శిష్యులు మరి యేసు ప్రభువారి గురించి చెప్పుకుంటున్నారో, ఆయన ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువారు చక్కగా నిద్రపోతున్నారు. పిల్లరా, అయితే ఆ యొక్క తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు యేసు ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారు. అప్పటి వరకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మరి ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా భయపడిపోతున్నారు. నా ప్రియ సహోదరి, ఎన్నిసార్లు ఇలాంటి అవిశ్వాసంతో మనం జీవిస్తున్నాం. ఎన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కార్యము చేయలేదు. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు కలత చెంది అయ్యో దేవుడు ఉన్నాడా లేడా అని అపనమ్మకంతో ఎన్నోసార్లు పిల్లరా భయపడిపోతుంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు, నిద్రిస్తున్నారు. పిల్లరా, ఆ సముద్రము సృష్టించింది దేవుడే కాబట్టి ఆ శిష్యులు ఆ యేసు ప్రభువారితో అంటున్నారు, అయ్యా మేము చనిపోతున్నాం, మమ్మల్ని రక్షించువా అని లేపినప్పుడు యేసు ప్రభువారు వెంటనే లేచి గద్దించినట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అలాంటి సర్వాధికారి ఈ లోకంలోకి వచ్చి నన్ను రక్షించడానికి తన విలువైనటువంటి ప్రేమ చూపెట్టాన్ని గ్రహించినట్లయితే ఈ క్రిస్మస్ సంతోషము ప్రియులరా మన జీవితాల్లో నిత్యం ఉంటుంది. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, సర్వసృష్టికి ఆది సంబుధుడైన దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందులో బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా, మీరు ఉన్న ఇంటిలో, మీరు ఉన్న కుటుంబాల్లో, మీరు ఉన్న ధోనిలో ఒకవేళ తుఫాన్ వచ్చినా, అలలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతో నెమ్మది ఉంటుంది. గల కారణం ప్రభువా, మీరు మా అధికారివు, మీరే మా రాజు ప్రభువా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మా జీవితాల్లో జయమిచ్చే దేవుడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇలాంటి అధికారము గల దేవుణ్ణి విశ్వాసం కలిగి మా జీవితాల్లో కూడా ఇలాంటి కార్యములు ఆత్మీయంగా శారీరకంగా చూడటానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మా పిల్లలను మీరు దర్శించండి. ఒకవేళ కుటుంబాల్లో అలాంటి తుఫాను, అలాంటి అలలు, అలాంటి అసమాధానం ఉన్నట్లయితే యేసు ప్రభువారి నామము ద్వారా వారి జీవితాల్లో జయమివ్వండి ప్రభువా. నెమ్మది ఇవ్వండి, తృప్తి ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి. మరొకసారి ప్రభువా మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ముట్టని బాగు చేయండి. విశ్వాసము ద్వారా మేము గొప్ప కార్యం చూస్తాం. కాబట్టి నాయన, మా జీవితాల్లో అలాంటి విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.